మళ్ళీ 10:30కి ఫోన్ చేస్తే 10 minutes అన్నాడు. 11 o'clock కాల్ చేస్తే 5 minutes పక్క గల్లీకి ఉన్నాను. 12 o'clock వచ్చిండు. పక్క గల్లీ నుంచి అంత ట్రాఫిక్ ఉందని చెప్పాలి కదా. మరి అమ్మాయి ట్రాఫిక్ దా పక్క గల్లీలో ఉన్నాడికి ట్రాఫిక్. మేడం వద్దు నమస్కారం పెట్టాలి. డిపెండ్ అంటే మా పరిస్థితి రా కొంచెం చిప్ప పట్టుకొని తిరగడమే మొత్తం దునియా కదా. వర్షం పడుతుంది నీ దగ్గరకు వచ్చితోనే. ఇవే ఇవే బా ఫుల్ జోకులు రా. తిని రోహిత్ సిరిసిల్లలో ఉంటాడు, మా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు హాయ్ రోహిత్, ఎట్లా బాగున్నా? రీల్ చూసారా మా ఇద్దరు? చూసినాలే, కొత్తగా చూడాల్సిందేమని చెప్పు. ఏ బాగుంది, మీ బాండింగ్ బాగుంది, కానీ మీ రిలేషన్ ఏందో నాకు తెలియదు, కానీ నేను ఎంకరేజ్ చేయను ఇట్లాంటివి. కానీ బట్ థింగ్ ఏంటంటే మీ పేరు బాగుంది, పేరు అనను కానీ అదేదో బాండ్ అంటారు చూసిన, పేరు టైప్ మాట్లాడుకునే విధానం. ఎందుకట్లా మాట్లాడతారు సరిగ్గా ఈరోజు? మాట్లాడుతున్నా కదా, మీరే అన్నల్ని పట్టుకుని వచ్చి నువ్వు కొట్టిద్దాం మరి. ఆల్ ద బెస్ట్. ఎప్పుడైనా సరే మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. ఇట్లా నీకన్నా చిన్ననే కానీ నార్మల్ అయితే సపోర్ట్లో పెద్దోనే చేస్తా నీకు. ఏదేమన్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ జర్నీలో రోహిత్ కూడా వాళ్ళకి తోడవడం చాలా హ్యాపీ అనిపించింది. మంచో చెడో వాళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. అమ్మాయిలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో వాడికి చాలా బాగా ఎన్నిసార్లు ముట్టుకుంటా అదే. సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మ్యాటర్ ఏంటంటే చాలా డేస్ తర్వాత రోహిత్ అన్న అంటారు కదా కామెంట్లలో. వచ్చిండు, అసలు వాడు ఏందో, వాడు ఏం చేద్దాం అనుకుంటుండో వాడిని అడుగుదామని ఫిక్స్ అయినా. పొద్దున్నే వచ్చిన టైం, పొద్దున్నే వస్తున్నాను. దీనికి ఫోన్ చేస్తే 8 గంటలకి లేచి ఫోన్లు చేస్తుంది. అటు వాడు చేసిండు. పొద్దున్న ఫోన్ వచ్చి చేసిండా? కాదు. ఎన్ని గంటలకు వచ్చి చేసిండే? 9 o'clock కాల్ చేసి గంటలు ఉంటా అన్నాడు. సరే అని చెప్పి రెడీ అయినా. మళ్ళీ 10:30కి ఫోన్ చేస్తే 10 minutes అన్నాడు. 11 o'clock కాల్ చేస్తే 5 minutes పక్క గల్లీకి ఉన్నాను. 12 o'clock వచ్చిండు. పక్క గల్లీ నుంచి అంత ట్రాఫిక్ ఉందని చెప్పాలి కదా. మరి అమ్మాయి ట్రాఫిక్. దా పక్క గల్లీలో ఉన్నాడికి ట్రాఫిక్. మేడం వద్దు నమస్కారం పెట్టాలి. తమ్ముడు అరే మా తమ్ముడు రే. ఇక ఇంకా ఎంతకన్నా క్లారిటీ ఇవ్వలేను వాడికి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, ఏంద్రా నీ బాధ ఏంది? వీడియోలోకి రావు, లేట్ వస్తావు, అసలు రావు, అసలు ఏమైనా ప్రాబ్లం అవుతుంది? నీ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా అంటుందా? దుబాయ్లో ఉంది కదా ఒక అమ్మాయి, అమెరికాలో కూడా ఒక అమ్మాయి ఉంది, యూకేలో ఒక అమ్మాయి ఉంది. అమెరికా ఎన్ని రోజులు అవుతుంది తెలుసా వీడు వచ్చి? దగ్గర 20 days అయిపోయింది. కుదరట్లేదు. మేమన్నా వెళ్ళి ఏమన్నా ఏంట్రా నీ ప్రాబ్లం ఏంది కనుక్కుందామంటే చెప్పడు. అసలు అబ్బా ఇదొక ఇంట్రో ఏమంటారు, ఇంట్రో వర్డ్ అంటారు దాన్ని. ఏంటి సైలెంట్ రా. అసలు సైలెంట్ ఏం కాదు వాడు, చూడనికి సైలెంట్ అంటారు. అంటే చేసే పనులన్నీ లంగా పనులు. నిన్నేమని అన్నడా ఏంటి? చేసేటట్టు లంగా పనులు ఏంటి? తిరుగుడు. సరే నీకు ఒక గుడ్ న్యూస్ మా తరఫున. మేమందరం కలిసి రిషి సైడ్ వచ్చేసినాం. అంటే మేము ఇప్పటి నుంచి రిషి మనతోనే ఉంటాడు, అంటే మాతో ఉంటాడు, మనతో వీడియోలు కొడతాడు. అంటే అప్పుడు మేము అనేటోళ్ళం కదా వచ్చినప్పుడు ఎందుకు రాడంటే. సో ఇప్పుడు అవేం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మాకంటూ సపోర్ట్, బిగ్ సపోర్ట్ వచ్చేసింది. అందుకే కంటిన్యూ ఈ మధ్య నువ్వు ఉన్నా లేకుండా వీడియోలు కొట్టేస్తున్నాం. చూసినావా ఇడు? కానీ ఎన్నిసార్లు కాల్ డిపెండ్ అంటే మా పరిస్థితి రా కొంచెం చిప్ప పట్టుకొని తిరగడమే మొత్తం దునియా కదా. వర్షం పడుతుంది నీ దగ్గరకు వచ్చితోనే. ఇవే ఇవే బా ఫుల్ జోకులు రా. ఒకటి బాగుపడే జోకులు. అవును బోరా. అంత మంచిదేనా? ఇప్పుడు ఏంటంటే మేము మా రిషి అని ఇంకా అజిత్ అన్న ఇద్దరిని నీకు పరిచయం చేయబోతున్నా. పోయి తీసుకురా. కొంచెం ఎక్కువ మాట్లాడతాడు చూడు. ఆయన మెంక్షన్ హౌస్ బ్యాచ్ తెలుసా నీకు? ఆడు కూడా బీర్ బ్యాచ్ కదా. అరే తాగి పడిపోతున్నా ఏంట్రా ఎక్కడన్నా?
మరి ఫోన్ లేదు ఏం లేదు రెస్పాండ్. అరే నీ బాధ ఏంట్రా? సరే నచ్చలేదా? నచ్చలేదా? వేరే దొరికిరా? చెప్పలేదురా రే మనలు మనం పర్లేదు. మరి సనా ఏంది? సో గైస్ సనా రిషన్నని తీసుకొని పైకి రా. పాపం పొద్దున్నే లేపి దాన్ని ఆగం చేసిరు గైస్ ఈరోజు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ పిలిపిస్తాం. అదే రిషిని నీకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేం కదా. నార్మల్గా హాయ్ బాయ్ కూడా లేదు, అసలు రారు. మేము వీడియోలు కొట్టుకున్నామంటే మేము పంపించేస్తాం. మాకు సిగ్గు అనిపిస్తుంది, వాళ్ళ ముందు వీడియోలు కొట్టడం మాకు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు వెళ్ళిపోండి అనేసరికి వచ్చిండు అసలు అలా. నీకు ఒక మా ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను, అందుకే నేను పిలిచాను అనమాట. ఎవరు మీ ఫ్రెండ్? అరే నేను పరిచయం చేసేవారు. తిని రోహిత్ సిరిసిల్లలో ఉంటాడు, మా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు హాయ్ రోహిత్, ఎట్లా బాగున్నా? గుడ్. రీల్ చూసారా మా ఇద్దరు? చూసినాలే, కొత్తగా చూడాల్సింది ఏమని చెప్పు. ఇలా అజిత్ అన్న హాయ్ బ్రో. 90 అదే చెప్పింది ఇప్పుడు. బ్యాచ్ బ్రో. అవునా బ్రో? లేదు బ్రదర్, నేను కూడా మీరు రీల్స్ చూస్తా. అదేమంటారు, సేవలు అవి ఇవి చేస్తుంటారు కదా, జై శ్రీరామ్ అంటారు. అనండి జై శ్రీరామ్. జై శ్రీరామ్ బ్రో, మన ఒకటే. అమ్మా సరా జై శ్రీరామ్ ముందు. అరే అబ్బా ఇట్లా ప్లస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ అన్నా అనుకోకుండా వేసుకుంటారా, కావాలని వేసుకుంటారు లేకపోతే వచ్చిన ప్రతిసారి కలర్ మ్యాచింగ్. అవునా, నేను పింక్ వేసుకోరమ్మా. మీరు ఒకటి నేను ఆపోజిట్. ఇప్పుడేనా వైట్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ ఇంకేంటి ఏం చేస్తుంటావు రోహిత్? అంత మంచినా? మొన్న 1,70,000 80,000 ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ పెరిగింది. అవునా? ఈ మధ్య వీడియోలకు వస్తలేదు. చూసినా కొన్ని వీడియోలు చూసినా, నువ్వు కూడా మంచిగా కామెడీగా మంచిగా చేస్తావు. డైలాగ్స్ లో పడతారా? బైక్ దిగాయి చూసినా నేను కూడా చూసినా. చూసిరా అంతే. మేడం చేస్తుందంటే చూడనా? 9 million 10 million 12 million. ఒక రీల్ చూసినా మాది ఏదో ఉంటుంది చూడు, ఇలా ఉత్తా చేతుల. ఇంకో రీల్ నీకు నచ్చిన రీల్ చెప్పన్నా. అది పేరు నాకు తెలియదు కానీ బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పాడిన చూడు మనం. ఏ రీల్? తలకాయ చెప్తుంది మొత్తం. ఈయనే ఇక్కడ ట్రైనింగ్ జాను అది బాగుంటుంది. ఏం ఫ్రెండ్సేనా లేకపోతే ఏంది? వీడినాడు ఏంది బాగా అడిగాడు చెప్పు. అంటారు, నేను అంటా. ఏ బాగుంది, మీ బాండింగ్ బాగుంది, కానీ మీ రిలేషన్ ఏందో నాకు తెలియదు, కానీ నేను ఎంకరేజ్ చేయను ఇట్లాంటివి. కానీ బట్ థింగ్ ఏంటంటే మీ పేరు బాగుంది. పేరు అనను కానీ అదేదో బాండ్ అంటారు చూసిన, పేరు టైప్ మాట్లాడుకునే విధానం. అవును బ్రో, నేను ఖచ్చితంగా విన్నా. మంచిగా చూసుకుంటా ఉండ సిరిసిల్ల వచ్చినప్పుడు, షూట్కి వచ్చినప్పుడు కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు. అక్కడ ఉన్న తమ్ముళ్ళు కూడా వీడి మీద అందరూ మమ్మల్ని చాలా బాగా కేర్ చేస్తారు. అసలు ఒక్కళ్ళు కూడా మిస్బిహేవ్ చేసినట్టు కానీ ఒక రాంగ్ వర్డ్ కానీ వాడంగా నేను చూడలే. వీడి సర్కిల్ నేను కూడా మీ బ్యాచ్, కానీ మాతో అంత బాగుంటారు. బయట నార్మల్ అందరితో వేరే ఉంటారు, మన వాళ్ళు అంటే మంచిగా ఉంటారు. ఎందుకు అట్లా మాట్లాడతారు సరిగ్గా? ఈరోజు మాట్లాడుతున్నా కదా, మీరే అన్నల్ని పట్టుకుని వచ్చి నువ్వు కొట్టిద్దాం మరి. నేను పరిచయం చేద్దాం ఇక్కడ నుంచి. నేను లేకపోయినా సరే నువ్వేం బ్రో ఇంత హైట్ ఉన్నావు? అందుకే అది ఎక్కింది. అట్లయితే నేను ఇక్కడికి వస్తున్నా, అందుకే మనకు సెట్ కాదు. హీల్స్ వేసుకుంటా. ప్రతిదానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది నీ దగ్గర. మరి సో మేము మంచి ఫ్రెండ్స్ అన్నా మంచిగా వీడియోస్ చేసుకుంటాం, రీల్స్ చేసుకుంటాం. మంచిగా చేయండి వీడియోస్, నీట్గా చేయండి. ఎవరేమన్నా పట్టించుకోకండి. మీరేందో మీకు తెలుసు కదా క్లారిటీగా. మీరు ఎవరిని పట్టించుకోకరు. నువ్వు కూడా క్లారిటీ వీడియోలు ఆపేస్తే జరా. ఏం క్లారిటీ వీడియో చూసిన వేరే అమ్మాయిల కోసం పెట్టుంటాడు ఖచ్చితంగా కదా. అమ్మాయిలే అట్లేం లేదు, చాలా బాగుంది. పేరు కూడా మంచిగా బాగుంది. నువ్వు కూడా మంచోడు అని విన్నా, అందుకే నేను కూడా ఎంకరేజ్ చేస్తాను వీడియోస్. చాలా మంచోడు. సెన్సిటివ్. అంటే ఏమన్నా బిజినెస్ ఉందా? వర్క్ ఉంది కదా చేయాలి ఇప్పుడు.
ఏం ప్లాన్ చేస్తున్నావు? మీరు పెట్టిలే ఇప్పుడు రీసెంట్గా అయితే కార్ తీసుకొని మళ్ళీ వీడియోస్ కార్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం సేల్స్ ఇట్లా పెడదాం అనుకుంటున్నా. ప్లస్ చేయనికి సపోర్ట్ ఉంటుంది కదా. నాకు చెప్పలేడు అసలు, నాకు చెప్తే ఎంకరేజ్ చేస్తా కదా. చెప్తాలే అనుకున్నాడు అంతే, చెప్తాడులే బాగా కొంచెం సబర్ కరు. స్టార్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. తీసుకో ఏమని కూడా మార్కెటింగ్లోకి. అదే ప్రమోషన్స్ ఈ గోల్డ్ అమ్మేస్తున్నా. ఈ గోల్డ్ ఇంకా మిగతా ఇంట్లో ఉంది ఎక్కువ. ఏ నిజమా? నెక్స్ట్ తీసుకుంటా, ఇప్పుడు తీసేసి ఇన్వెస్ట్ పెడదాం అనుకుంటున్నా. ఇన్వెస్ట్మెంట్ దేనికి? కార్స్ బిజినెస్కి? రీసెంట్గా ఒక కార్ తీసుకొని ఇంకేదైనా షార్ట్లో పెడదాం అనుకుంటున్నా. అట్లా కాకుండా నార్మల్ ఎవరైతే సేల్ చేద్దాం అనుకుంటారో చూసినావా, అట్లా కూడా చేయొచ్చు. కాకపోతే నేను లైఫ్ టైంకి ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నాను ప్రజెంట్. చేయ ఆల్ ద బెస్ట్. ఎప్పుడైనా సరే మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. ఇట్లా నీకన్నా చిన్ననే కానీ నార్మల్ అయితే సపోర్ట్లో పెద్దోనే చేస్తా నీకు. మా కార్ బిజినెస్ నేను నా ఫ్రెండ్ స్టార్ట్ చేసినాం ఒకటి ఇట్లా. ఏ లేదు, మేము చెప్తానే ఉంటాం. తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇస్తాడు ఆయన, కార్ బిజినెస్ గురించి మాట్లాడాడు అంతే కదా అన్న. సో గైస్ ఫైనల్ గా అయితే వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నాం. అంతకు ముందు అడుగుతుండే వీడు ఎందుకు రారు అసలు వాళ్ళు, ఇంకా ఇప్పుడు వస్తాంలే. మాకు సిగ్గు అనిపిస్తున్నా మిమ్మల్ని పో పో అని చెప్పేసి టార్చర్ చేసేటోళ్ళు. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని ఎనీవే గైస్, మీరు ఎవరు ఏమనుకున్నా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం నిజం చెప్తున్నా, సనా కానీ గల్లీపోరీస్ కానీ ప్రతిరోజు మీరు అనుకుంటారు ఏంటి కంటెంట్ మొన్నటిదాకా ఒకటి చేసి ఇప్పుడు ఏందో అనుకుంటారు. కానీ లైఫ్ ఎవరిది ఏ టైంలో ఎట్లుంటుంది ఓన్కి తెలియదు. సిచ్యువేషన్స్ చేంజ్ అవుతుంటే దాని రియాలిటీ ఏందో మీకు తెలియదు, అది మేము చెప్పలేం. సో వీళ్ళిద్దరు ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక కొత్త కంటెంట్ ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. మీరు అనుకుంటారు డే బై డే వీడియో కొట్టడం అనేది చాలా సింపుల్ థింగ్ అనుకుంటారు. కానీ యాజ్ ఏ క్రియేటర్, మీరు నిజంగా క్రియేటర్ అయితే 1,00,000 మంది మిమ్మల్ని చూస్తుంటే డైలీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కంటెంట్ ఇవ్వడానికి ఎంత సఫర్ అవుతారో, కొత్త కంటెంట్ ఎత్తకడానికి ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. సో అయినా సరే ఏదేమన్నా సరే ఎవరు ఏమనుకున్నా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ జర్నీలో రోహిత్ కూడా వాళ్ళకి తోడవడం చాలా హ్యాపీ అనిపించింది. మంచో చెడో వాళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. మీరు చూస్తూనే ఉండండి, ఇంకా ఎంటర్టైన్ చేయరి, ట్రావెలింగ్ చేయరి, మంచిగా ఇంకా మంచి కాన్సెప్ట్ తీసుకురండి. మా తమ్ముడు కారు మా అన్నదే నా కారు, మన ఇద్దరిదే కదా కారు. నువ్వు ఫ్రీగా లేవు ఉన్నా నడు, మనం సిట్టింగ్ చేద్దాం. అరే కొన్ని పరిచయాలు అట్లనే మంచి అవుతాయి. ఇప్పుడు మనోడే స్టిఫ్ ఉండి ఇట్లా పాపం నాకే మంచి అనిపిస్తుంది. అంత గట్టిగా ఉన్నట్టు ఇంత స్టిఫ్గా ఉంటే లేదు, అనిగి మనకి ఉండాలి కదా. మరి అంతగా అనగడం ఇదే లేదు మంచి చలికాలం కదా రా, సిట్టింగ్ అయితే మ్యాథ్స్ కొట్టినా అంటే బలంగా స్ట్రాంగ్ అయిపోతుంది. మాతో మ్యాథ్స్ అయిపోతుంది మరి అంతే కదా. ఈ ప్రపంచాలు అందరినీ కలుపుకుంటూ పోతాం మేము, అట్లా అంత మంచోళ్ళం మేము. అంతే కదన్నా, ఏం లేదు. సో గైస్ నేనైతే పరిచయం అయిపోయినాం కదా, ఇంకేమైనా ఉందా? ఇంకేం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫ్రీ ఉండు సార్, ఓన కొట్టని ఇట్లా పెట్టుకొని కూర్చున్నా, రిలాక్స్ ఉండు. నాకు పర్సనల్గా రోహిత్ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టం. నేను చూసినా కదా వీళ్ళు చెప్తుంటారు కదా, నాకు పర్సనల్గా రోహిత్ క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇష్టం. ఆఫ్ కెమెరా ఏమో నాకు ఆఫ్ కెమెరా ఇష్టం, ఆన్ కెమెరా కూడా ఇష్టం. ఇంకా పర్సనల్ గా బయట తెలియదు నాకు. అమ్మాయిలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో వాడికి చాలా బాగా చెప్పినావు ఎన్నిసార్లు ముట్టుకుంటా అదే ఉంది, అందరికి ఉంది. కానీ సారీ మా ఫ్రెండ్ కొంచెం ఎక్కువ ఉంది. నేను రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు అంటే ఎవరికి ఇస్తావు అంటే ఎవరికి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాను, అంతే ఇస్తాను. వ్యక్తిని బట్టి వాళ్ళ క్యారెక్టర్స్. లంచ్కి వెళ్దామా, వస్తారా మీరు అందరూ? వస్తాం పాండి, తీసుకెళ్తున్నారా? ఇది ఒక్కటే ఉతికింది ఉంది అందుకే వేసుకున్నా, మరి లేకపోతే. సరే గైస్, నన్నైతే ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఐఎమ్ లీవింగ్. మీరు లంచ్కి వెళ్తారా? మీరు కాదు మనం వెళ్ళేటప్పుడు వీళ్ళు అంటే బిల్లు పే చేయాల్సింది కదా. ఎట్లా లాక్ చేయకపోతే లాక్ అవ్వడు, ఎట్లా వీడు లాక్ చేస్తే వీడు లాక్ అయిపోతాడు. పాపం ఇద్దరు మాకు భలే దొరికిరు అందరు. వీడు కూడా అంతే గైస్, మాకు ఫుడ్ తీసుకెళ్ళాలన్నా, మాకు స్నాక్స్ కొనాలన్నా, నేను షాప్కి వెళ్తే వాడే బిల్లు కట్టేస్తాడు. మనకు స్నాక్స్ కావాలన్నా, మనం ఎక్కడికైనా పోవాలన్నా వీడే. మా బ్యాంకులు వాడు రిషి
చాలు మనం ఎంత తినాలంటే అంత ఫుడ్ తింటున్నాం. అరే లేదు అట్లా అరే వాళ్ళేమన్నా దోసార్లు అరే మచా మంచిగా మచా అనడానికి పాపం టైం పడుతుంది యార్. ఇంకా బాగాలేదు కానీ బ్లాక్ అండ్ బ్లాక్ దరిద్రంగా అసలు నాకు తెలియదు వాడేసి రోజు ఇది రెండోసారి మీ ఇద్దరు తెలుసా, మూడోసారి సారీ రెండేంటి లాస్ట్ టైం కూడా కదా సేమ్ వేసుకొచ్చారు. సో గాయస్ నవ్వుతే నచ్చింది మేము కంటిన్యూ వీడియోలు కొట్టాలంటే దాని వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లవ్ బాయ్ గైస్.